హలో అండి, ఈరోజు మీకు ఎంతో టేస్టీ చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చామదుంపల్ని క్లీన్ చేసుకుని 5 విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్లో పెట్టి. మనకి 5 విజిల్స్ వేసుకునేటప్పటికి అవి మనకి మెత్తగా అయిపోతాయి. అగని చూసారా, చూసిన విధంగా మెత్తగా అయిపోతాయి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు, రుచికి సరిపోతుందంటే సాల్ట్ వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దాంట్లోనే మనం చామదుంపల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ముందుగా ఈ కట్ చేసుకున్న చామదుంప ముక్కలు అందులో వేసేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపుని వేసుకుని ఆ ముక్క మునిగిలా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను నువ్వుల పొడి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చామదుంపల పులుసు అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలకు అది